ఏమండోయ్, నేను మీకు ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా భార్య సమేతంగా స్వయంభూగా వెలిసిన శివపార్వతుల ఆలయాన్ని, అది కూడా ఉమాపార్వతులు ఒకే పీఠంపై ఉంటూ నెత్తి మీద పొడుచుకు వచ్చినట్టుగా కొప్పుతో దర్శనమిచ్చే శివలింగం యొక్క ఆలయ విశిష్టత మేము తెలుసుకుని దర్శనం చేస్తూ మీ చేత కూడా దర్శనం చేపిస్తాము. వచ్చేయండి మరి. నేను మీకు ఇప్పుడు శ్రీ 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 ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం గురించి, ఆలయ ప్రాకారాలపై లిఖించబడ్డ స్థల పురాణం ప్రకారం నాకున్న అవగాహనతో మీకు ఇప్పుడు వివరిస్తాను. చిన్న చిన్న పొరపాట్లుంటే క్షమిస్తారు కదూ. ముందుగా ఆలయంలోకి ప్రవేశించగానే ఎత్తైన ధ్వజస్తంభం, పక్కనే నిర్మాణంలో ఉన్న కోనేరు, ఆలయం ముందు ఆలయం లోపల కూడా ఎక్కువగా మండపాలు కలిగి ఉండడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. ఈ మండపాలన్నీ గ్రానైట్ రాయితో నిర్మించబడ్డవేనండి. అందులో కొన్ని మండపాలు అయితే శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. గుడిలో ఉన్న మండపాలైతే నేటికి చెక్కు చెదరకుండా ఉన్నప్పటికీ గుడి బయట పురాతన కాలం నాటి ఈ మండపాలు కొన్ని అయితే దర్శనమిస్తున్నాయి. నగిషీలు లేకపోవడం వల్ల, లేకపోతే పురాతనమని మనకు తెలియడం వల్ల ఇంకా కొంచెం పాతవుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ మండపాన్ని చూసారు కదా, పురాతన మండపం, వందల వేల ఏళ్ల నాటి మండపం అని మనకి తెలిసేలా చేయడం కోసం అనుకుంటా దీన్ని ఆనవాయిగా ఇక్కడ ఉంచారు. అంటే వచ్చిన భక్తులకి ఆలయం ఎంత పురాతనమైందో తెలియడం కోసమే ఇది ఉంచినట్టు నాకు అనిపించిందండి. అక్కడ ఉన్న గోపురం కూడా మీరు గమనించినట్లయితే చాలా పురాతనమైందండి. ఆ గోపురం యొక్క నిర్మాణాన్ని, ఇప్పుడున్న దాని స్థితిని మీరు గమనిస్తే ఈ ఆలయం ఎంత పురాతనమైందో మనకి అర్థమైపోతుందండి. శతాబ్దాల నాటి చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని అగస్త్య మహాముని పర్యవేక్షణలో నిర్మించారు కాబట్టి దీన్ని అగస్త్యేశ్వర క్షేత్రం అని కూడా పిలుస్తారటండి. ఇక ఆలయంలో కొప్పుతో దర్శనమిచ్చే ఈ శివలింగం యొక్క చరిత్ర చెప్పాలంటే, ఈ ఆలయంలో ఉండే అర్చకునికి అయితే వేశ్యాలోలత్వం, అంటే ఎక్కువగా వేశ్యల గృహానికి వెళ్లే అలవాటు ఉండేదటండి. అలాగే ఆ మహాశివునికి నైవేద్యంగా సమర్పించిన పూమాలలో ఈయన తీసుకువెళ్లి వేశ్యలకు వేయటం, మళ్ళీ ఉదయాన్నే ఆ మాలల్ని రాజుగారి పంపించడం లాంటి అపచార కార్యక్రమాలు చేస్తుండేవాడటండి ఆయన. ఒక రోజు రాజుగారికి ప్రసాదంగా వచ్చిన పూమాలలో పొడవాటి కురులు, అంటే ఒక పొడవాటి వెంట్రుక కనిపించడంతో అనుమానం వచ్చిన రాజుగారు ఈ వెంట్రుక ఎలా వచ్చింది అని అడిగారటండి ఆ అర్చకుల వారిని. ఆయన ఆ సమయానికి తప్పించుకుందామని ఈ వెంట్రుక అయితే ఆ శివుని జటాజూటమైన తన తలలోంచి వచ్చింది అని అబద్ధం ఆడారటండి. అర్చకులు అబద్ధం ఆడుతున్నట్టు రాజుగారికి కనిపించడంతో వెంటనే ఆలయం వద్దకు వెళ్లి నాకిప్పుడు ఆ జటాజూటను చూపించు అని అడిగారటండి. ఈ రాత్రికి ఎలాగైనా తప్పించుకోవాలని ఆలోచన చేసిన అర్చకుల వారు, సంధ్యా సమయం పూర్తయిపోయింది కాబట్టి ఈ రోజు గుడి మూసివేశాం, ఉదయాన్నే మీకు నేను చూపిస్తాను అని ఆ రాత్రికి రాజుగారిని ఆపడంతో అనుమానం వచ్చిన రాజుగారు గుడి ప్రాంగణంలోనే నిద్రించారటండి. ఉదయాన్నే లేవగానే ఆ మహాశివుని దర్శించుకుందామని. ఉదయాన్నే శివలింగానికి కొప్పుని చూపించకపోతే ఆ అర్చకుల వారు తల తీసేయమని రాజుగారు ఆదేశం ఇవ్వడంతో ఆ రాత్రికి నిద్ర పట్టని ఆలయ అర్చకులు తెల్లవార్లు ఆ మహాశివుని భక్తితో ప్రార్థిస్తూ, స్వామి, ఎన్నాళ్ళ నుంచో నిన్ను భక్తితో పూజిస్తున్నాను, ఈ ఒక్క పొరపాటు నన్ను క్షమించు నాయన, పూర్వజన్మలో చేసిన పాపాల వల్లే నేను ఈ జన్మలో ఈ పొరపాట్లు చేసి ఉంటాను, ఒక బిడ్డలాగా నన్ను క్షమించు అని ఆయన ఆలయంలో ఉన్న శివలింగానికి తల కొట్టుకుని సురహ తప్పి పడిపోయారటండి. అది చూసిన జగత్పిత అయిన మహాశివుడు తండ్రి లాంటి మనసుతో చలించిపోయి ఉదయాన్నే కొప్పుతో పాటు ఆ మహారాజుకి దర్శనమిచ్చారటండి. అప్పుడు కూడా అనుమానం తీరని మహారాజు వారు గర్భాలయంలో శివలింగంపై కొప్పుతో ఉన్న ఆ కొప్పులోంచి ఒక వెంట్రుక ఒకటి పీక్కుని పట్టుకురా అని ఆజ్ఞ వేశారటండి. అప్పుడు పురోహితుల వారు ఒక వెంట్రుక తీసుకుని వచ్చి రాజుగారికి చూపించినప్పుడు వెంట్రుక చివర రక్తం ఉండడంతో ఆ రక్తాన్ని చూసి ఒక్కసారిగా రాజుగారు కళ్ళు కూడా కొన్ని గంటల పాటు కనబడకుండా పోవడంతో ఇరువురు కలిసి ఆ మహాశివుని ప్రార్థించగా తండ్రి లాంటి మనస్తత్వం కలిగిన మహాశివుడు ఆ మహారాజా వారికి పునర్దృష్టి కల్పించారటండి. ఆనాటి నుంచి ఆ మహాశివుడు ఆ లింగంపై కొప్పు ఆకారంతో భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నారటండి. అంతేకాకుండా పక్కన పార్వతీ దేవితో ఒకే పీఠంపై దర్శనం ఇవ్వడం వల్ల ఈ ఆలయాన్ని శ్రీ 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 ఉమా కొప్పులింగేశ్వర స్వామివారి ఆలయం అని పిలుస్తారండి. స్వామివారి ముందున్న మండపం అయితే నంది మండపం అని పిలుస్తారు. ఈ నంది మండపం ఈ ఆలయానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందండి. ఆలయం మొత్తం మండపాలతో, గ్రానైట్ రాయితో నిర్మించబడిన స్తంభాలతో చాలా పురాతనంగా, దైవికంగా, ఆలయ ప్రాంగణంలో మనం కూర్చున్నంతసేపు ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా అయితే మనకు తోస్తుందండి. కూర్చున్నంతసేపు మన మనస్సుకైతే చాలా అద్భుతమైన అనుభూతిని అయితే ఇస్తుందండి. ఈ వీడియో మీరు చూడాలనో చూస్తారనో చెప్పే హైప్ ఇచ్చే మాటలైతే కాదండి. ఆలయంలోకి వెళ్లి దర్శనం చేసుకున్న వారికి ఆ అనుభూతి ఖచ్చితంగా కలుగుతుంది. ఆల్రెడీ ఆలయాన్ని దర్శించుకున్న వారికి అనుభవంలోకి వచ్చే ఉంటుంది ఈ విషయం. అలా దర్శించుకున్న వారికి నేను ప్రత్యేకించి ఏం చెప్పనవసరం లేదనుకోండి. నిత్యం శివనామ స్మరణతో, ప్రతినిత్యం అభిషేకాలతో విరాజిల్లుతున్న ఈ శైవ క్షేత్రం అయితే ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాగా ఉంటూ ఇప్పుడు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారిపోయిన రావులపాలెం
రావులపాలెంకి కొత్తవేడు దూరమైన అంటే రావులపాలెం నుంచి 10-15 కిలోమీటర్ల మధ్యలో ఉన్న కొత్తపేట గ్రామానికి ఆనుకుని ఉన్న పలివెల గ్రామంలో అయితే ఈ ఆలయం ఉంటుందండి. ఈ ఆలయం రాజమండ్రి నుంచి అయితే 35 కిలోమీటర్లు, అమలాపురం నుంచి అయితే 25 కిలోమీటర్లు, విజయవాడ నుంచి అయితే 200 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. పల్లవుల నాటి కాలంలో పల్వాలపురం అని పిలువబడి నేటి పలివెలగా పిలుస్తున్న ఈ గ్రామంలో వేంచేసి ఉన్న చాళుక్యుల నాటి ఈ పురాతన ఆలయాన్ని పిఠాపురం రాజావారు పునర్నిర్మాణం చేశారు కాబట్టి ఇంకా రాజుల కాలం నాటి ఆనవాళ్లను మనం గుడిలో దర్శించుకోవచ్చు. మీలో ఎవరన్నా ఈ ఆలయాన్ని దర్శించుకున్న వారు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఓం నమః శివాయ అని కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీద మీకున్న అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇలాంటి పురాతన ఆలయాలు ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ రూపంలో తెలియజేస్తే వీలైనంత త్వరలోనే సమయాన్ని అవకాశాన్ని కలిగించుకుని ఆ ఆలయ చరిత్రని మొత్తం మీకు చూపిస్తూ వివరిస్తానని మాటిస్తున్నాను. సుందర మనోహరమైన ఆ కొప్పులింగేశ్వర స్వామి వారిని దర్శిస్తూ ఆ పురోహితుల వారు చెప్పే ఈ క్లుప్త వివరణని వింటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సత్యబాబు లావణ్య. శివుడు పార్వతి ఒకే పీఠ మీద ఉంటారు. విఘ్నేశ్వరుడు విఘ్నేశ్వరుడు ఈ పక్క సుబ్రహ్మణ్య స్వామి అంతా శివకుటుంబం అండి. శివుడు పార్వతి విఘ్నేశ్వరుడు కుమార సుబ్రహ్మణ్య స్వామి అంతా శివకుటుంబం ఉంది. మయా దేవ దాసోహం ఇతిమామత్వ క్షమస్వ పరమేశ్వర పరమేశ్వరి ఆయుర్దేహి యశోదేహి శివం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ అపోత్రాన్ చ దేహి మే శ్రీ ఉమా కొప్పులింగేశ్వర వామదేవత సాష్టాంగ దండ ప్రమాణ నమస్కార